ఏతత్ ప్రయతో నరః సాయం ప్రాతర్కరుణాం భక్త్యా దుఃఖగ్రామాద్ విముచ్యతే. జన్మ గుహ్యం భగవతః యః ఏతత్ ప్రయతః నరః సాయం ప్రాతః గృణన్ భక్త్యా గ్రామాత్ విముచ్యతే. సో జన్మగుహ్యం భగవతో య ఏతత్ ప్రయతో నరః సాయం ప్రాతర్గుణన్ భక్త్యా దుఃఖగ్రామాద్ విముచ్యతే. అంటే భగవానుని ఇట్టి గుహ్యములైన అవతారాలను ఉదయ సంధ్యల యందు భక్తితో కీర్తించువాడు సర్వ దుఃఖముల నుండి విడుదలను పొందగలడు. సో మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు దుఃఖాలయం అశాశ్వతం అని చెప్పాడు. అంటే ఈ భౌతిక ప్రపంచమే ఒక దుఃఖాలయం. ఏడుస్తూనే పుడతాం, ఏడుస్తూనే చనిపోతాం. మనం చనిపోయాక ఏడుపులే వెనక వినిపిస్తాయి. సో ఈ బాధల నుండి అంటే సర్వ దుఃఖముల నుండి మనం విడుదల అవ్వాలి అని అంటే ముక్తి పొందాలి. ఇక్కడ మెయిన్ అంటే ఏం చేయాలి? ఉదయ సంధ్య అందు అంటే ఉదయం అందు సాయంత్రం అందు భగవంతుణ్ణి ధ్యానించాలి, కీర్తించాలి. అంటే స్మరణం చేయొచ్చు, శ్రవణం చేయొచ్చు. కీర్తించడం అంటే కీర్తన పాడుకోవడం కానీ, చదవడం కానీ, డిస్కస్ చేయడం కానీ, భాగవతం ఇవన్నీ కూడా చేయవచ్చు. అందుకే అన్ని గ్రూప్స్లో ఉదయం క్లాసెస్ ఉంటాయి, ఈవినింగ్ కూడా క్లాసెస్ ఉంటాయి. మధ్యాహ్న వేళల్లో కూడా ఉంటాయి, కానీ త్రిసంధ్య వేళల్లో అని మన గురువులు చెప్పారు. త్రిసంధ్యం అంటే మధ్యాహ్నం కూడా. సో మన క్లాసు ఇంచుమించు మధ్యాహ్నం, ఉదయానికి మధ్యాహ్నానికి మధ్యలో ఉంది. అందరికీ తీరిక సమయం ఉంటుంది, చక్కగా మనం రాగలుగుతున్నాం. సో ఇక్కడ భాగవతంలో ఈ ఋషులు చెప్తున్నారు ఏంటంటే ఈ రెండు సమయాల్లో కీర్తించేవాడు సర్వ దుఃఖాల నుండి విడుదల పొందగలరు. సో మనం దుఃఖమే లేదు అని అనుకోగలమా? దుఃఖం లేదా మన లైఫ్లో? ఎవ్రీ సెకండ్ ఎవ్రీ టైం ఏదో ఒక టెన్షను, దుఃఖము అనేది ఉంటుంది. సో భగవంతుడిని తలుచుకున్నాం అనుకోండి, అంత సంతోషం ఇంకోటి ఉండదు. మనం ఎప్పుడు డివోటీస్ ఎప్పుడు సంతోషంగా ఉంటారంట. వేరే వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు, ఈ నామం పెట్టుకున్న వాళ్ళు ఎందుకు ఇంత సంతోషంగా ఉంటారు, వాళ్ళ వెనకాల ఇన్ని దుఃఖాలు జరుగుతున్నాయి కదా అని. అదంతా కూడా గుహ్యము అంటే రహస్యం. ఒక రహస్యం మనకు తెలుసుకుంటున్నాం అనమాట. కృష్ణ కాన్షియస్లో వస్తేనే ఈ రహస్యాలు తెలుస్తాయి. మామూలుగా మనం మార్నింగ్ చాలా వరకు ఏం చేస్తారు, ఆఫీస్ వెళ్ళే ముందు, కాలేజ్కి వెళ్ళే ముందు గుడి దర్శనం చేసుకుంటారు కొందరు. అంటే వాళ్ళ అభిప్రాయం మేము ఇంట్లో టైం స్పేర్ చేయలేకపోతున్నాం, పూజ చేయలేకపోతున్నాం కదా, అట్లీస్ట్ దర్శనం చేసుకున్నాం. ఆ దర్శనానికి మనం వెళ్ళి తెలుసుకుని చేసుకునే దర్శనానికి తేడా చాలా ఉంటుంది. వాళ్ళని రక్షించడం అంటే భగవంతుడు వాళ్ళని కూడా రక్షిస్తాడు. భగవంతుడికి ఏం పార్షియాలిటీ ఉండదు, వీళ్ళని చెయ్యొచ్చు వీళ్ళని చెయ్యకూడదు అని. సో అలా ఉంటుందన్నమాట. సో మనం చూద్దాం ఇంకా భాష్యంలో ఏం చెప్పారు అని. సో హ్యాండ్ రైజెస్ ఉన్నాయా? ఉంటే చదవండి, ఒక్కొక్కరితో చదివించండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. మాతాజీ శ్లోక చదవరా? జన్మ గుహ్యం భగవతో యా ఏతత్ ప్రయతో నరః సాయం ప్రతర్గృణన్ భక్త్యా దుఃఖగ్రామాద్ విముచ్యతే. హరే కృష్ణ. సో ప్రతిపదార్థంలో ఏమనుందంటే జన్మ అంటే అవతారాలు. ఎవరి జన్మ? భగవంతుడి జన్మ అన్నమాట. అవి అవతారాలు, మన జన్మ కాదు. గుహ్యం అంటే గుహ్యములైన రహస్యం. సో రహస్యమైన చాప్టర్ ఒకటి భగవద్గీతలో చదువుకున్నాం. ఏంటది? 9వ చాప్టర్ గుహ్య యోగం. అది ఏంటి అంటే 9వ అధ్యాయం అన్నమాట. అన్ని గుహ్యాలు, రహస్యాలు అర్జునుడికి చెప్తాడు. సో ఆయన జన్మ కూడా గుహ్యం అని చెప్తున్నారు. గుహ్యములైన భగవతః శ్రీకృష్ణ భగవానుని యొక్క, యహ అంటే ఎవడు అని ఇచ్చారు అంటే మనం అన్నమాట. ఏతత్ వీటన్నిటినీ ప్రయతః శ్రద్ధతో
నరహ మానవుడు, సాయం సంధ్య సమయము అంటే సాయం అంటే సంధ్యా సమయం, ప్రాతః అంటే ప్రాతకాలం, గృణన్ కీర్తించినచో, భక్త్యా భక్తితో, దుఃఖగ్రామాత్ సమస్త క్లేశముల నుండి విముచ్యతే విముక్తుడవగలుగుతాడు. సో మనం విముక్తి పొందాలి ఈ దుఃఖాలతోనంటే మనం ఈ శ్లోకం కరెక్ట్గా చక్కగా నేర్చేసుకోవాలి. జన్మ గుహ్యం భగవతోయ ఏతత్ ప్రయతో నరః సాయం ప్రాతర్గుణాన్ భక్త్యా దుఃఖగ్రామాద్ విముచ్యతే. సో ఇప్పుడు నెక్స్ట్ అనువాదం చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. అనురాధ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భగవానుని ఇట్టి గుహ్యములైన అవతారములను ఉదయ సంధ్యలయందు భక్తితో కీర్తించువాడు సర్వ దుఃఖముల నుండి విడుదలను పొందగలడు. హరి బోల్. నెక్స్ట్ భాష్యం చదవండి. దివ్యములైన తన జన్మ కర్మల విషయమును సంపూర్ణముగా నెరిగినవాడు ఈ భౌతిక జగత్తు క్లేశముల నుండి ముక్తిని పొందినవాడై తన ధామమునికే చేరునని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు ప్రకటించి ఉన్నాడు. అనగా కేవలము శ్రీకృష్ణ భగవానుని గుహ్యములైన అవతారములను వాస్తవముగా తెలియుట ద్వారా మనుజుడు భవబంధం నుండి ముక్తిని పొందగలడు. జనుల శ్రేయస్సు కొరకై ప్రదర్శింపబడినటువంటి శ్రీకృష్ణ భగవానుని జన్మ కర్మలు సాధారణములు కావు, వాస్తవమునకు అవి గుహ్యములు. భక్తి ద్వారా ఆ అంశములలోనికి లోతుగా జనుటకు యత్నించు వారలకే ఆ రహస్యము బోధపడగలదు. అంతటా మనుజుడు భవబంధముల నుండి విముక్తుడు కాగలడు. కనుకనే శ్రీకృష్ణ భగవాను వివిధ అవతార వర్ణమును కలిగిన శ్రీమద్ భాగవతంలోని ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో పఠించువానికి ఆ దేవదేవుని యొక్క చక్కని అవగాహన కలుగగలదని ఉపదేశింపబడుచున్నది. భగవానుని జన్మలు కర్మలు అన్నియును దివ్యములని విముక్తి అను పదము సూచించుచున్నవి. అవి దివ్యములు కానిచో వాటి కీర్తనముల ద్వారా ముక్తినందుట ఎవ్వరికి సాధ్యమై ఉండేది కాదు. కనుకని అవి గుహ్యములని తెలుపబడినవి. భక్తియుత సేవ ఎందరి నిర్దేశిత విధి నియములను పాటింపని వారు శ్రీకృష్ణ భగవానుని జన్మ కర్మల మర్మము నెరుగజాలరు. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో నెక్స్ట్ 30వ శ్లోకం మనం చూసినట్లయితే, ఏ తద్రూపం భగవతో హ్యరూపస్య చిదాత్మనః మాయా గుణైర్విరచితం మహదాదిభిరాత్మని. అంటే ఏతత్ రూపం, ఈ రూపములన్నీయు భగవతః భగవానుని యొక్క హి నిశ్చయముగా, ఆరూపస్య ప్రాకృత రూపరహితుడు, చిత్ ఆత్మనః భగవానుని యొక్క మాయాశక్తి, గుణైహి గుణములచే, విరచితం రచించబడినది, మహత్ ఆదిభిః మహదాదులచే, ఆత్మని ఆత్మయందు భౌతిక జగమునందు వ్యక్తమయ్యడి భగవానుని విరాట్ రూప భావనము ఊహాత్మకమైనది. అల్పజ్ఞులకు మరియు భక్తి అందలి ప్రారంభ స్థితిలో ఉన్నవారికి భగవానుని రూప సహిత తత్వమును గూర్చి తెలియజేయటకే అది ఉద్దేశించబడినది. కానీ వాస్తవానికి భగవానుడు భౌతిక రూపరహితుడై ఉన్నాడు. సో ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం ఎవరు చదువుతారు? హరే కృష్ణ. భవానీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. ఏతద్రూపం భగవతో హ్యరూపస్య చిదాత్మనః మాయా గుణైర్విరచితం మహదాదిభిరాత్మని. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. నెక్స్ట్ భాష్యం చదవండి. హరే కృష్ణ. డాక్టర్ పద్మజ మాతాజీ. హరే కృష్ణ డాక్టర్ మాతాజీ. పద్మజ మాతాజీ. హరే కృష్ణ. చదవండి. భగవానుని విరాట్ రూప భావనము లేదా విశ్వరూప భావనము అతని ఇతర అవతారములతో పాటుగా పేర్కొనబడలేదు. ఏలయన ఇంతవరకు తెలిపిన అవతారములన్నీను దివ్యములై ఉన్నవి. అంతేగాక
ఆ అవతారములందు భౌతికత్వమనున్నది కించిత్తు కూడా లేదు. బద్ధజీవుని విషయమున వలెగాక ఆ రూపములకు ఆత్మకు ఎట్టి భేదము లేదు. భక్తి యందు నూతనముగా ప్రవేశించినటువంటి వారి కొరకే విరాట్ రూపము భావింపబడినది. ఈ విధముగా భౌతికమైనటువంటి విరాట్ రూపం వారికి ఒసగబడినది. అది ఏ ద్వితీయ స్కందమునందు సంపూర్ణముగా వివరింపబడినది. భౌతిక సృష్టి యందలి వివిధ లోకములు విరాట్ రూపమునందు కరచరణాదులుగా భావింపబడినవి. సాధన యొక్క తొలి దశ అందున్న వారు భౌతిక పదార్థం కన్నను అన్యముగా ఊహింపలేని కారణంగా వారికి అటువంటి వర్ణనలు చేయబడుచుండును. కనుకనే అట్టి భౌతికమైన విరాట్ రూప భావనము అతని వాస్తవ రూపములతో పాటుగా లెక్కింపబడలేదు. శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపమున కణకణములతో సహా ప్రతి భౌతిక రూపమునందును నిలిచి ఉన్నాడు. కానీ భగవానుడు జీవుడు ఇరువురికి బాహ్యంగా గోచరించే భౌతిక రూపములు ఊహాత్మకములే గాని సత్యములు కావు. అనగా జీవుల యొక్క ప్రస్తుత రూపములు వాస్తవములైనవి కావు. సారాంశం ఏమనగా విరాట్ రూపునిగా భగవానుని రూపము యొక్క భౌతిక భావము ఊహాత్మకమైనది. కానీ భగవానుడు మరియు జీవులు ఇరువురు నిత్యాత్మలై ఆది అయిన ఆధ్యాత్మిక దేహములను కలిగి ఉన్నారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సెంటర్ ప్లీజ్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పర్జన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్య పాశ్చాత్య దేశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనీశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పత్తానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతాష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ముఖం కరోతి వాచాలం భంగం లంఘాయతే గిరిమిత్ కృపాదమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందం శ్రీ చైతన్యేశ్వర. श्री 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 राधा मदन मोहन की जय. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरि बोल.
శ్రీ గురుదేవ్ కి జై, శ్రీల ప్రభుపాద కి జై. హరే కృష్ణ. సో మనం 29వ శ్లోకం చూసినట్లయితే, జన్మగుహ్యం భగవతో ఏతత్ప్రయతో నరః సాయం ప్రాణర్పునన్ భక్త్యా దుఃఖగ్రామాద్విముచ్యతే అని అంటున్నారు. అంటే భగవానునిటి గుహ్యములైన అవతారాలు ఉదయ సంధ్యలయందు భక్తితో కీర్తించువాడు సర్వ దుఃఖముల నుండి విడుదలను పొందగలడు. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు 7 గురువులు సప్తాహ చేస్తున్నారని చెప్పాను కదా. అందులో ఒక గురువు రాజమండ్రికి చెందినవారు. ఆయన టెంపుల్ ప్రెసిడెంట్ అక్కడ. మొన్న నేను కలిశాను అనమాట. రండమ్మా అన్నారు. రాజమండ్రి అంటే రూమ్ ఉందా అక్కడ, మేము నివాసం ఉండడానికి ఒక రోజైనా అంటే వెల్కమ్ అని అన్నారు. బాగుంటాయంట గెస్ట్ రూమ్స్. సో అలా ఆయన ఏం చెప్పారంటే, మరుగుదొడ్లో కూర్చుని మల్లెపూల వాసన చూసినట్లు ఉంటుందంట మన లైఫ్. అంటే మల్లెపూల వాసన మరుగుదొడ్లో చచ్చినా రాదు కదా. సో అంటే దుఃఖాలయం అశాశ్వతంలో మనం ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉన్నా సరే మేము చాలా సంతోషంగా ఉన్నాం, మాకు ఏ బాధలు లేవు అని అంటూ ఉంటారు అందరూ. అసలు ఏం బాధ, దేవుణ్ణే మర్చిపోయిన తర్వాత ఇంకంతకంటే బాధ ఏముంటుంది అసలు. భగవంతుడే లేడు, అన్ని ఏదో ఒక దండం పెట్టామా, దీపం పెట్టామా, అంతవరకే 99% ఉంటున్నారు. సో ఇక్కడ ఏమంటున్నాడు భగవంతుడు, ఏం చెయ్యాలని చెప్తున్నారు మనకి, గుహ్యమైన అవతారాలను గురించి. అంటే సంపూర్ణంగా భగవంతుడి గురించి తెలుసుకోగలిగిన వాడే ముక్తి పొందుతాడు. తెలుసుకోవాలంటే భగవంతుడి దగ్గర ఇక్కడ ఆచార్యుల్ని నమ్మి ఒక గ్రూప్లో జాయిన్ అయ్యి మనం చెప్పే కథలు ఇవన్నీ విని భగవంతుడి గురించి తెలుసుకునే దారి ఏంటి అనేది మనం చూడాలి. అలా చూసినప్పుడే క్లేశాలు అంటే దుఃఖాలు, సర్వ దుఃఖాల నుండి ముక్తిని పొంది ధామానికి చేరుకుని కృష్ణ భగవానుని యందు ఉంటామని భక్తిలో భగవంతుడు ప్రకటించి ఉన్నాడు. నన్నే ప్రార్థించండి అని అంటాడు కదా. సో అది అంటే అనగా కేవలం శ్రీకృష్ణ భగవాన్ గుహ్యములైన అవతారాలను వాస్తవంగా తెలియుట ద్వారా మనుషుడు భవబంధం నుండి ముక్తిని పొందగలడు. భవబంధం నుండి ముక్తి పొందగలడు అంటే ఇది ఒక భవసాగరం అన్నమాట. ఈ సాగరంలోంచి బయటపడాలంటే మనకి చాలా కష్టం, బయటపడలేము. ప్రొద్దున జపం చేద్దామంటే ఒక ఆటంకం వస్తుంది, ఆ తర్వాత పూజ చేద్దామంటే ఒక ఆటంకం, కథ వినాలి, క్లాస్కి వద్దామంటే ఒక ఆటంకం. ఇవన్నీ అడుగడుకి వీటిని దాటుకుని మనం బయటికి రావాలంటే ఏం చెయ్యాలి? కేవలం కృష్ణ భగవాని అవతారాలని మనుజుడు భవబంధాల నుండి ముక్తి పొందించగలదు. అవన్నీ దాటుకుని వచ్చి భగవంతుడి గురించి మార్నింగ్ ఈవినింగ్ ఈ 2 సార్లు అంటే ప్రాతకాలంలో సంధ్యా సమయంలో మనము ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం ఏంటంటే ప్రాతకాలం బ్రహ్మ ముహూర్తము 4:30 అరౌండ్ 5 ఆ సమయంలో మనం జపం చేసినట్లయితే, ఎందుకు అని అంటారా, అందరు దేవతలు ఆ సమయంలోనే, తర్వాత వాళ్ళకు కూడా చాలా డ్యూటీస్ ఉంటాయి. మానవులందరూ లేచిపోయి అన్ని జీవులు సూర్యోదయం అయ్యేసరికి లేచిపోతారు కదా. సో ఆహారం గురించి వెతుక్కునే వాటికి ఆహారం ఇవ్వాలి, గాలిని ఇవ్వాలి, ఇంకా చాలా ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి దేవతలకు కూడా. అందుచేత వాళ్ళు కూడా బ్రహ్మముహూర్తానికి లేస్తారంట. లేచి మంచిగా భగవంతుడి ధ్యానం చేసుకుంటారు అన్నమాట. సో అప్పుడు పవర్ చాలా ఉంటుంది అన్నమాట. ఈజీగా మనం భగవంతుడి దగ్గరికి అదేమంటారు ఆ కనెక్షన్ మనకి దొరికిపోతుందని బ్రహ్మముహూర్తం వచ్చి చెయ్యండి ఉదయం అని చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఈ గుహ్యమైన అవతారం, ఈ గుహ్యమైనవి అన్నీ కూడా అంటే రహస్యమైనది మనకి గురువు చెప్తేనే మనకు తెలుస్తుంది అనమాట. సో అయితే ఈ మనుజుడు భవబంధం నుండి ముక్తి పొందగలడు. సో ఈ సాగరం నుండి మనము బయటపడడానికి ప్రయత్నం చేస్తాం. జనుల శ్రేయస్సు కొరకే ప్రదర్శించబడినటువంటి శ్రీకృష్ణ భగవాను జన్మ కర్మలు సాధారణము కావు. మన జన్మ ఎటువంటిది? సాధారణం. ఒక తల్లి తండ్రి, ఆ తల్లికి మనము జన్మ తీసుకుంటాం తల్లి నుండి. సామాన్యంగా
జరిగే విషయం అన్నమాట ఇది. కానీ భగవంతుడిది అటువంటిది కాదు. ఆయన ప్రదర్శితం ఎప్పుడు అవ్వాలనుకుంటే అప్పుడు అవుతాడు. ఎవరి దగ్గర ఎవరిని తల్లిదండ్రులు మనం తల్లిదండ్రుల్ని సెలెక్ట్ చేసుకోవచ్చా? ఒక మాట చెప్పండి. చేసుకోలేము మాతాజీ. లేదు మాతాజీ. మనం సెలెక్ట్ చేసుకోలేము. మనం పుట్టిన తర్వాత ఈమె నీ తల్లి, ఇతను నీ తండ్రి అని తెలుసుకుంటాం. మన పేరు మనం పెట్టుకోవచ్చా? లేదు పెట్టుకోలేము లేదు మాతాజీ. మాతాజీ. ఎవరో పెట్టిన పేరు కదా! అయితే ఎవరో పెంచుతారు. తల్లిదండ్రులు చిన్నప్పుడు పెంచుతారు. స్కూల్‌కి వెళ్తాము. ఒక విద్య మనం ఆర్జిస్తాము. టీచర్ దగ్గర నేర్చుకుంటాము. అంటే ఏదైనా మన సొంతం ఉందా అంటే ఏది లేదు. వాళ్ళ దగ్గర నుంచి విద్య నేర్చుకుంటాం. ఆ తర్వాత ఒక సర్టిఫికేటో ఏదో వస్తుంది. దాని నుండి ఒక ఉద్యోగం చేస్తాము. ఒక వ్యాపారం చేస్తాం. ఆ ఉద్యోగం చేసినందుకు, వ్యాపారం చేసినందుకు ఆ కంపెనీ వాళ్ళు మనకు డబ్బులిస్తారు. ఆ ధనం మనదా అంటే కాదు. ఎవరో ఇచ్చిందే. అంతే కదా! మన సొంతం మనం పని చేసినందుకు మనకొచ్చింది. ఇది మన సొంతం అని మనం అనుకుంటాం. ఆ కంపెనీ మూసేసాడనుకోండి అప్పుడేమవుతది? మన సొంతమైతే మనకెక్కడి నుంచైనా వచ్చేయాలి గదా! అవునా కాదా? అవును మాతాజీ. ఇవి నేను చెప్పట్లేదు. ఒక ఆచార్యులు వీడియో జూసాను. నాకు ఆశ్చర్యమేసింది. అవునా! మనది ఏమీ లేదా? ఏమీ లేదనే చెప్తున్నారు. ఏమీ లేదు మనకి. సో, అన్నీ ఒకరి దగ్గర నుంచి తీసుకోవడమే అనమాట. విద్య తీసుకుంటాము, ప్రతి ఒక్కటి కానీ మనం గుర్తించుకోలేము. ఇంత రహస్యం ఎప్పుడు తెలుస్తుంది? ఆచార్యుల ద్వారానే మనకు తెలుస్తుంది. అందుచేతే వాస్తవానికి ఇవన్నీ గుహ్యాలు అని అంటున్నారిక్కడ. శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఆయన అలా వర్ణిస్తున్నారనమాట. మనకలా చెప్తున్నారు. సో, ఇవి మనకన్నీ గూడా మనవే అనుకుంటాము చూసారా? అవన్నీ మనయి కావు. సరే మనం చనిపోతాము. చనిపోయిన తర్వాత మన కర్మలు మనం చేసుకోవచ్చా? మన శరీరాన్ని మనమే తగలబెట్టేసుకోవడం అలా చేయొచ్చా? చేయలేం చేయలేము. మాతాజీ. చనిపోయినప్పుడు మనకి ఏం తెలవదు. చనిపోయినప్పుడు గూడా వేరే వాళ్ళ చేతే అన్నీ చేయించుకుంటాం. సో, ప్రతి దానికి గూడా అందరి మీద ఆధారపడ్డమే గానీ, మనం చేసేది ఏమీ లేదనమాట. సో, ఇది ఒక పెద్ద రహస్యం. మనం బాగా తెలుసుకోవాలి. మన జన్మ ఏంటి? మన కర్మ ఏంటి? మన ఆత్మ అంటే ఏంటి? ఇవన్నీ గూడా శ్రీమద్ భగవద్గీతలో భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడంటే, అర్జునుడికి తెలియదా? మంచి భక్తుడు. కృష్ణ భగవానుడిని మనం కృష్ణ భగవానుని పక్కన పడుకోవచ్చా చెప్పండి? మనకు అవకాశం ఉందా? లేదు మాతాజీ. అనుకోవచ్చు అంతే. జస్ట్ భగవాన్‌కి ఎప్పుడైనా మనకు కష్టం వస్తే, భగవాన్ నాకు భయమేస్తుంది అని చెప్పొచ్చు. అంతేగాని కానీ అర్జునుడు ఒకే మంచం మీద కృష్ణుడితో పడుకున్నాడు. ఒకే కంచంలో వాళ్ళు పంచుకొని తిన్నారు, ఆడుకున్నారు. నువ్వంటే నువ్వని అనుకున్నారు. బావమరుదులు అనుకున్నారు. సో, ఈ అంటే అర్జునుడికి అన్నీ తెలుసు. కానీ అర్జునుడిని మాధ్యమగా తీసుకున్నాడు. ఒక మనిషి ఏదైనా ఓడిపోయినప్పుడు, కుప్పకూలిపోయినప్పుడు ఎవరైనా 6 తప్పులు చెప్పాడు కృష్ణుడు. ఇవి చేసినప్పుడు వాళ్ళని ఎదిరించండి. ప్రాబ్లమ్ లేదు. వాళ్ళని ఎదిరించాలి. మనం వాళ్ళని చూసి భయపడకూడదు అని చెప్పారు కృష్ణుడు. అర్జునుడికి చెప్తూ మనకు కూడా చెప్పాడు. సో, ఆయన యొక్క జన్మ సాధారణం కాదనమాట. కర్మ అంటే కృష్ణుడు ఎందుకు పని చేయాలి? ఏమైనా పని అవసరమా ఆయనకి? ఆయనకి ఆధ్యాత్మిక శరీరం గదా! సో, ఆయనకి ఆకలి ఉండదు, దప్పికలుండవు, ఏముండవు. సో, ఆయన ఒక దగ్గర పనిచేసి డబ్బులు ఆర్జించాలా అంటే అవసరం లేదు. లక్ష్మీదేవి ఆయన యొక్క భార్య. ఐశ్వర్యం ఆయన దగ్గరే ఉంది. సో, ఈ కర్మలు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన చేశాడు. ఏమేం కర్మలు చేశాడో ఏమైనా 1, 2 చెప్పండి. ఏం పని చేశాడు కృష్ణుడు? రథసారథి మాతాజీ. ఓకే. అర్జునుడికి రథసారథి అయ్యారు. ఇంకా? గోవర్ధనగిరి ఎత్తారు. అదొక పని చేశాడు. అన్ని రాక్షసుల్ని చంపారు. ఇవన్నీ చాలా ధర్మం అధర్మం గురించి బోధించాడు మాత గీతాలో. యుద్ధం చెయ్యాలా వద్దా అనే సందేహం ఉంటే చెయ్యాలి. ధర్మం అధర్మం, అధర్మం ఎప్పుడు గెలవకూడదు, ధర్మం కోసం నువ్వు యుద్ధం చేయాలని బోధించాడు మాతాజీ. అదే
సో ఆ జన్మ కర్మలు అంటే పనులు అన్నమాట. ఆయన అన్ని పనులు ఇలాంటి పనులన్నీ చేశాడని మనం చెప్పుకుంటున్నాం. సో ఈ స్టోరీలు ఎప్పుడు చెప్పుకోమన్నారు గురువులు అంటే ఉదయ సంధ్యల అంటే ఉదయం పూట సాయంత్రం సమయంలో భగవంతుణ్ణి కీర్తించువాడు సర్వ దుఃఖముల నుండి విడుదల పొందగలడు. మనకి ఏదైనా దుఃఖం వస్తుంది అంటే రిషికేష్ ప్రభు ఏం చెప్తారు, శ్రీకృష్ణ బుక్ చదవండి మర్చిపోతారు దుఃఖాన్ని అని చెప్తారు. అలా ఒక్కొక్క ఆచార్యులు ఒక్కొక్క రకంగా చెప్తారనమాట మనకి. సో అంటే కృష్ణుడే సెంటర్ మనకి. కృష్ణుడికి మనం బాధ చెప్పుకున్నామంటే ఫినిష్, అది పోతుంది అనమాట ఆ బాధ. అంటే అది తగ్గిపోయిందా తగ్గలేదా కాదు, మన మనసు గట్టిగా అయిపోతుంది. ఇది చిన్న విషయమే కదా, కృష్ణుడు ఉన్నాడు కదా నాకు తోడు అని అనిపిస్తుంది అనమాట. సో అది తెలుసుకోమని చెప్తున్నాడు. సో ఈ అవతారాల గురించి వాస్తవంగా తెలియట ద్వారా మనుజుడు భవబంధము అంటే ఈ సాగరం నుండి ముక్తిని పొందగలడు. సో జనుల శ్రేయస్సు కొరకు ఏం చేశాడు, జన్మ కర్మలు చేశాడు. జన్మించాడు భగవంతుడు, ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విధిగా ఆయన అవతరించి ఆయన కర్మలు చేశాడు, పనులు చేశాడు. ఎవరి కోసం? జనుల కోసం. ఎస్, మన కోసం. ఎస్, వాస్తవానికి అవి గుహ్యాలు అంటే ఇవన్నీ రహస్యాలు. మనకి వామనుడి గురించి, దశావతారాల గురించి, బుద్ధుడు గురించి ఇవన్నీ ఏదో పైన దశావతారాలు బొమ్మలు పెట్టుకోండి ఇంట్లో మంచి జరుగుతుంది అంతవరకే తెలుసు. అవునా? కానీ విపులంగా అంటే డీటెయిల్డ్గా వామన అవతారం అంటే ఏంటి, బుద్ధుడు అంటే ఎవరు, నరసింహ అవతారం అంటే ఇవన్నీ మనం భాగవతంలో తెలుసుకున్నాం. ఈ గ్రూప్లో మనం చదువుతుంటే మనకి ఆచార్యులు చెప్పినవి అన్నీ రిపీట్ చేసుకుని అందుకే ఇవన్నీ రహస్యాలు అని చెప్పి, వాస్తవానికి అవి గుహ్యాలు. భక్తి ద్వారా ఈ అంశంలోకి లోతుగా చెన్నుట యత్నించు వారులకే ఈ రహస్యం బోధపడుతుంది. సో ఈ సీక్రెట్ మనకు తెలిసిపోయింది, మనం భక్తిలోకి వచ్చాము. భగవంతుడి గురించే భక్తి చేయాలి, శ్రీకృష్ణుడి గురించే భక్తి చేయాలి, శ్రీకృష్ణుడి యొక్క సేవ చేయాలి అనేది మనకి తెలిసింది. మనం ప్రయత్నం చేశాం, ప్రయత్నం యత్నించిన వారికి ఈ రహస్యము అర్థమవుతుంది అని అంటున్నారు. వేరే వాళ్ళకి వెళ్ళి చెప్పామనుకోండి, వాళ్ళ సేవ ఉంది మీరు ఆఫీస్ లీవ్ పెట్టేసి ఇక్కడ రండి అని వస్తారా? వాళ్ళు లీవ్ పెట్టుకుని అయితే రారు. కానీ భక్తిలో ఉండేవాళ్ళు ఒక్క పర్మిషన్ తీసుకొని హాఫ్ డే అన్న వస్తారు, లేదా ఒక 2 days లీవ్ పెడతారు. ఆ లీవ్లన్నీ దాచుకుంటారు వాళ్ళు. సామాన్య సమయాల్లో పెట్టుకోకుండా యాత్రలప్పుడు, సేవ అప్పుడు పెట్టుకొని వస్తారనమాట. అందులో మనకి సేవలో వెళ్ళినప్పుడు కనిపిస్తారు కొందరు, వాళ్ళు ఆఫీసులకి లీవ్ పెట్టుకుని వచ్చిన వాళ్ళు అనమాట. అంటే ఏంటి, వీళ్ళు రహస్యం తెలుసుకున్నారు ఇక్కడ. భక్తి ద్వారా ఆ అంశంలోనికి లోతుగా వెళ్ళారనమాట. యత్నించిన వారికి రహస్యం బోధపడగలదు. సో బోధపడగలదు అని అంటే అర్థమవుతుంది అనమాట. వేరే వాళ్ళకి చెప్తే నాకు లీవులు లేవు, మరి నాకు వేరే అవసరాలు ఉంటాయి, నేను ఇప్పుడు లీవ్ పెట్టలేను అని అంటారు. కానీ అది ఒక రహస్యం, ఆ రహస్యం మనకి అర్థం అవ్వాలి. అంతటా మనుజుడు భవబంధాల నుండి ముక్తుడు కాగలడు. ఎప్పుడైతే ఈ రహస్యం మనకి తెలుస్తుందో కొంతవరకు మనకి ముక్తి లభిస్తుంది. కనుకనే శ్రీకృష్ణ భగవాను వివిధ అవతార వర్ణం కలిగిన శ్రీమద్ భాగవతంలోని అధ్యాయము భక్తి శ్రద్ధలతో పఠించిన వానికి ఆ దేవదేవుని జన్మ కర్మల యొక్క చక్కని అవగాహన కలగగలదని ఉపదేశించబడుతుంది. భగవానుని జన్మలు కర్మలు అన్నీ దివ్యములని విముక్తి అని పదం సూచిస్తుంది. అవి దివ్యములు గానిచో వాటి కీర్తనం ద్వారా ముక్తి నందుట ఎవ్వరికీ సాధ్యమైనవి ఉండేది కాదు. సో అవి దివ్యములు కానిచో అంటే ఇప్పుడు నేను వేరే ఎవరిదో, ఇప్పుడు ఇందిరాగాంధీ అనుకోవచ్చు, మహాత్మా గాంధీ అనుకోవచ్చు, లేకపోతే ఇంకెవరిదైనా స్టోరీ రోజు ఇలా క్లాసుల్లాగా చెప్పాను అనుకోండి, ఎంతమంది వస్తారు? భౌతికంగా వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే కంపల్సరీ చేశారు స్కూల్స్లో, సోషల్ స్టడీస్ అని వాటిల్లో చేశారు. సరే వాళ్ళు రాజ్యాన్ని ఏలారు కాబట్టి, రాజులు కాబట్టి కొంతవరకు తెలుసు. కానీ భాగవతం అంత ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటుంది?
ఉండదు. ఎందుకంటే మనం ఈ రహస్యాన్ని తెలుసుకున్నాం. భగవంతుడి యొక్క దివ్యము కాకపోతే మనం రానే రాము క్లాస్కి అని ఇక్కడ చెప్తున్నారు. అందుచేత ఇక దివ్యములు కానిచో వాటి కీర్తనం ద్వారా ముక్తి నందట ఎవరికి సాధ్యమై ఉండేది కాదు. అందుచేత మనం తెలుసుకున్న విషయాలందరికీ చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలి అని అంటారు. కనుకని అవి గుహ్యములని తెలుపబడినాయి. భక్తియుత సేవ అందరి నిర్దేశిత విధి నియమములను పాటింపని వారు శ్రీకృష్ణ భగవానుని జన్మ కర్మల మర్మము ఎరుగజాలరు. సో కొందరు అడుగుతారండి మామూలుగా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, ఎందుకు తినారు ఆనియన్ గార్లిక్? అది మనం వర్ణించిన వాళ్ళకి అర్థం కాదు. అరే రాక్షసుల రక్తం అది, దాన్ని తింటే మనకి కామం ఎక్కువైపోద్ది. అంటే కామం అంటే కోరికలు ఎక్కువైతాయి, అవి తీరకపోతే క్రోధం వస్తుంది. ఆ క్రోధం నుండి ఏమైనా చెయ్యొచ్చు, మనం వినాశనం అయిపోతుంది. దానివల్ల మేము మా ఇంద్రియాల్ని కంట్రోల్ చేసుకోవడానికి మేము అవి తినము అని చెప్తే ఎవరైనా వింటారా? వీళ్ళొక పిచ్చి వాళ్ళు అంటారు. ఎవరైనా ఏమైనా తినచ్చు, ఏమైనా చెయ్యొచ్చు అనే వర్డే నేను వింటూ ఉంటానన్నమాట. ఎవరైనా ఏమైనా తినచ్చు అంటే భగవంతుడు ఎందుకు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా సమర్పయామి అన్నాడు? ఎందుకు సెలెక్ట్ చేశాడు భగవంతుడు మన ఆహారం? ఇవన్నీ నేను పుష్కలంగా ఇస్తాను మీకు, కానీ నా జీవులు అంటే ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడని తెలుసుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఏదైతే మాంసభక్షణ చేస్తున్నా అవన్నీ కూడా మనకు అన్నదమ్ముల్లాగా, తోబుట్టువులు. అలాంటివి ఎలా తింటారండి? ఎలా అంటారు దాంట్లో ప్రోటీన్ ఉందని? ఎంత రాంగ్ కదా. సో ఇది తెలియాలంటే బాగా ప్రచారం చేయాలి మనం. ఎంత చేయాలంటే భగవంతుడు లోపల ఉన్నాడు అని వాళ్ళు తెలుసుకునే అంత చేయాలి. ప్రతి ఒక్కరు కూడా, మనం ఇంట్లో 6 ఉంటే 6లో 4 నమ్ముతారు, 2 నమ్మరు. 2 నమ్మితే 4 అస్సలు నమ్మరు. ఏం కాదు మీరు తినలేదా? తిన్నాము, తెలియలేదు అప్పుడు. ఆ గుహ్య రహస్యం, ఆ రహస్యం ఏంటో తెలియలేదు. ఆ తెలియనప్పుడు చేసాం, తెలుసుకుని కూడా మనం చెయ్యలేము. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ లైఫ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటే కృష్ణ కాన్షియస్కి వచ్చాక చాలా 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 మార్పు వచ్చింది, మనలో వచ్చింది. అది వాళ్ళకి కనిపించదు. లోపల ఎంతో సంతోషం అన్నమాట. ఆ సంతోషం మనకి బయటకి కనిపించదు. కనిపించినా అది వెర్రి వాళ్ళు అనుకుంటారు. సో ఇక్కడ ఎంత చక్కగా చెప్పారండి ఈ లాస్ట్ సెంటెన్స్. భక్తియుక్త సేవ అందరి నిర్దేశిత విధి నియమములను పాటింపని వారు శ్రీకృష్ణ భగవాన్ జన్మ కర్మల మర్మము నెరుగజాలరు. సో వాళ్ళు పాటించడానికి ఇష్టపడట్లేదు. పెట్టుకుంటారు, ఇంట్లో పెట్టుకోవడానికి కృష్ణుడి బొమ్మలు చాలా చక్కగా అలంకరించుకుంటారు, పూల దండలు వేస్తారు, ఒక మిఠాయి డబ్బా పెడతారు, కానీ కృష్ణుడు చెప్పిన భగవద్గీతని పాటించరు. చదివినా ఒక రోజుకు ఒక శ్లోకం చదివినా దాని యొక్క మర్మం ఏంటి అని తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ ప్రకారం నడుచుకుంటేనే అప్పుడు మనకి భగవంతుడి దగ్గరయ్యి ఆ ముక్తి భవసాగరం నుండి మనని బయట పడవేస్తారు. సో అది తెలుసుకోవాలంటే ఉదయము సాయంత్రము భగవంతుడిని గురించి మనము వినాలి, చెప్పాలి, తెలుసుకోవాలి. పూర్తిగా తెలుసుకున్నప్పుడు ఆ ముక్తి మనకి లభిస్తుంది అని 29వ శ్లోకంలో మనకి చెప్పారనమాట. సో 30వ శ్లోకంలో ఏముంది మనం చూద్దాం. ఏతద్రూపం భగవతో హ్యరూపస్య చిదాత్మనః మాయా గుణైర్విరచితం మహదాదిభిరాత్మని. అంటే ఇక్కడ ఆత్మ గురించి కొంచెం వచ్చిందనమాట, ఏంటి అని. సో ఇక్కడ భౌతిక జగంలో వ్యక్తమయ్యేది భగవాను విరాట్ రూప భావనము ఊహాత్మకమైనది. మనం ఎన్ని అవతారాలు చూసాం కదా, ఇప్పుడు నరసింహ అవతారము, హైగ్రీవ, బుద్ధ, పరశురామ, ఇట్లా మనం ఇంచుమించు 24 అవతారాల గురించి తెలుసుకున్నాం. ఓకే, సో ఈ అవతారాల గురించి తెలుసుకున్నప్పుడు ఎక్కడైనా విరాట్ రూపం ఒక అవతారంగా మనకు వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఇది ఒక ఊహాత్మకమైనది. అర్జునుడు అడిగాడు, నువ్వు అన్నీ నువ్వే అంటున్నావు కృష్ణ, నీలో ఇన్నున్నాయా? ఈ మొత్తం సమస్తం ప్రకృతి నీలో ఉందని చెప్పావు.
చెప్పినప్పుడు నాకు ఆ రూపం చూడాలని ఉంది అని అడుగుతాడు. సో అది ఊహించుకుంటున్నాడు అనమాట అర్జునుడు. ఇలా ఇదా 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 ఆ యుద్ధం ఇలా జరగాలి, ఇంతమంది ఇలా చనిపోవాలి, ఈయనకి కీర్తి లభించాలి అని కృష్ణుడి ముందే నిర్ణయించుకున్నాడు అని చెప్తాడు. అవునా, అయితే నాకు చూడాలని ఉంది అని అంటాడనమాట. సో భౌతిక జగం వ్యక్తమయ్యాడు భగవాన్ విరాట్ రూపం. ఇప్పుడు మనం యూనివర్స్ మనం చూసుకున్నాం కదా విశ్వాలు. సో ఈ విశ్వాలన్నీ కూడా ఆయన ఊపిరిలోంచి వస్తున్నాయని మనం తెలుసుకున్నామా? లేదు మాతాజీ ఎస్ తెలుసు మాతాజీ. అవును మాతాజీ. విష్ణుమూర్తి బ్రహ్మాండ. వస్తుంది. ఆ బ్రహ్మాండాలన్నీ వెలుపలికి వస్తున్నాయి, మళ్ళీ బ్రహ్మాండాలు లోపలికి వెళ్ళిపోతున్నాయి శ్వాస నిశ్వాసలు జరిగేటప్పుడు. ఓకే, సో అది తెలుసుకున్న తర్వాత ఇంత విశ్వం ఎలా వెళ్ళిపోతుంది, ఎలా వస్తుంది? నాకు నీ విశ్వరూపం చూడాలని ఉంది అర్జునుడు చెప్పాడు. చెప్పినప్పుడు అది ఒక అవతారం కాదు అని ఇక్కడ శ్రీల ప్రభుపాదులకి జై ఆయన చెప్తున్నారు అన్నమాట. అది ఒక ఊహాత్మకమైనది. ఇప్పుడు ఒక పెద్ద కొండ ఉంది, పెద్ద పర్వతం ఉంది, సముద్రం ఉంది, నదులు ఉన్నాయి, ఇవన్నీ కూడా భగవంతుడిలో ఉన్నాయి అని చెప్తే ఎక్కడ ఎలా పడతాయి? భగవంతుడు చూస్తే చిన్న కృష్ణుడిలాగా ఉన్నాడు, యవనంలో ఉన్నాడు, ఆ తర్వాత రాజులాగా ద్వారకాపురి అందులో కనిపిస్తాడు. ఈ అవతారంలో ఇది ఎలా అనేది అర్థం కాలేదన్నమాట. సో అందుకే ఆ విరాట్ రూప భావనము ఒక ఊహాత్మకమైనది. అల్పజ్ఞులకు మరియు భక్తి అందలి ప్రారంభ స్థితిలో ఉన్న వారికి, భక్తిలో ప్రారంభంగా అంటే బిగినింగ్ లో ఉండే వాళ్ళకి ఈ పర్వతం కూడా భగవంతుడే చేశాడు అంటే ఇలా చూస్తారు మనని. నిజమా? ఈ చెట్టు కూడా భగవంతుడే చేశాడు అని అంటే కాదు కదా, సీడ్ నుండి వచ్చింది కదా, నేను సైన్స్ లో అదే చదువుకున్నాను. ఒక విత్తనం నుండి ఒక మొక్క వస్తుంది, ఆ వృక్షం మళ్ళీ మొక్క విత్తనాలు చేస్తుంది, ఆ విత్తనాలు కింద పడితే మళ్ళీ వస్తాయి, ఇది కదా ఆ ప్రాసెస్ అనుకుంటారు. కానీ ఆ విత్తనం చేసింది, ఆ విత్తనంలో జీవి ఉంది, అవన్నీ ఎవరు చేశారు? క్వశ్చన్ మార్క్. అది స్కూల్లో చెప్తారా టీచర్లు? చెప్పరు. ఆ సైన్స్ అనేది ఎవరో రచయిత సైన్స్ చదివిన వాళ్ళు రాస్తారు కదా, అవి కూడా పుస్తకాల్లోంచే చదువుకున్నారు. కానీ భాగవతం ఎందుకు చదవరు? భగవద్గీత ఎందుకు చదవరు? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ నార్త్ ఇండియాలో మంచిగా స్కూల్స్ లో చెప్తున్నారు భగవద్గీత. పిల్లలు అందుకే నార్త్ లో చాలా భక్తి ఉంటుంది వాళ్ళకి. పొద్దున్న లేస్తే ప్రేయర్స్ చేస్తారు. అక్కడ ఈ డివిజన్స్ అని ఉండవు, క్రిస్టియన్ అని ముస్లిమ్స్ అని. ఇక్కడ మన వాళ్ళకి చెయ్యాలని ఉన్నా అమ్మో ముస్లిమ్స్ గొడవ చేస్తారేమో అని భయం. ఎన్ని స్కూల్స్కి వెళ్ళినా అదే భయం వ్యక్తం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మన కృష్ణ కాన్షియస్ ఇస్కాన్ ఊరుకోవట్లేదు. వెళ్తున్నారు, స్కూల్స్కి వెళ్తున్నారు, కాంపిటీషన్స్ పెడుతున్నారు, పిల్లలకి చెప్తున్నారు, శని ఆదివారాలు రప్పిస్తున్నారు గుడికి. సో ప్రచారం ఎంత చేసినా, ఇంత పాపులేషన్ కదా, ఇంత పాపులేషన్కి మనం చేసేది ఎక్కడో సముద్రంలో నీటి బొట్టులాగా అయిపోతుంది. సో ప్రారంభ స్థితిలో అంటే అల్పజ్ఞులు అంటున్నారు, అంటే అజ్ఞానులు, భగవంతుడి గురించి ఏమీ తెలియని వానికి భగవాని నిరూప సహితత్వము గూర్చి తెలియజేయటికే అది ఉపదేశించబడినది. 11th చాప్టర్ ఆఫ్ భగవద్గీత. ఇది అజ్ఞానుల కోసమే, అంటే వీళ్ళకి అల్పజ్ఞులు, భక్తి ప్రారంభ. అందుకనే 18 చాప్టర్స్ ముందు మనం కవర్ చేస్తాం. ఇంత అర్థం చేసుకోవాలంటే మనకి ఆ జ్ఞానం ఉండాలన్నమాట. భగవద్గీత జ్ఞానం లేకపోతే మనం అసలు ఏది అర్థం చేసుకోలేం. సో అది అందుచేత ఆ రహస్యము, ఆ రూపరహిత సహితత్వము అంటే ఆ రూపం ఏంటి, అది ఏంటి అనేది చేయబడింది అని చెప్తున్నారు. కానీ వాస్తవానికి భగవానుడు భౌతిక రూపరహితుడై ఉన్నాడు. అంత పెద్ద ఆకారాన్ని మనం ఎక్కడా కూడా పూజా మందిరాల్లో ఎక్కడ కూడా మనము అదొక ఆకారం, అదొక అవతారంగా మనం ఎప్పుడు భావించలేదు అని చెప్తున్నాడు. భౌతిక రూపరహితుడై ఉన్నాడు అంటే ఇప్పుడు భౌతికంగా మనకు ఉండే ఈ శరీరంలో మనకి స్కిన్ ఉంటుంది, మనం కోస్తే రక్తం వస్తుంది కదా, వస్తుందా? లోపల భగవంతుడు రక్తనాళాలు, ప్రసరణ అన్ని చేశాడు కాబట్టి ఆ తర్వాత మనకి పుండవడము, పుచ్చిపోవడము ఇవన్నీ జరుగుతాయి. కానీ భగవంతుడి ఆధ్యాత్మిక దేహం అన్నమాట, ఆయనకి ఇటువంటి ఏమీ ఉండవు.
అందుచేత భౌతిక రూపరహితుడై ఉన్నాడు భగవంతుడు. కనిపిస్తాడు మనకు అట్లా, మనలాగానే 2 చేతులు ఉన్నట్టు, అన్నీ మనలాగే వెన్న దొంగిలించి తినడం, ఇవన్నీ కూడా లీలలన్నమాట. అంటే మనలో ఉంటూనే మనం రక్షిస్తూ ఉన్నాడు భగవంతుడు. సో అది అన్నమాట. సో విరాట్ రూపం గురించి కొంచెం చర్చిద్దాం ఇప్పుడు ఏంటి అనేది. 11వ అధ్యాయం గురించి మరి చూద్దాం మనం. సో భగవానుని విరాట్ రూప భావం లేదా విశ్వరూప భావన అతని ఇతర అవతారాల్లో పాటుగా పేర్కొనబడలేదు. అంటే ఇది ఒక అవతారం కాదు. ఎందుచేత ఇంతవరకు తెలిపిన అవతారములన్నీ దివ్యములై ఉన్నవి. అంతేగాక అవతార రూపములందు భౌతికత్వం అన్నది కించిత్ కూడా లేదు. సో ఇప్పుడు నరసింహ అవతారం తీసుకుందాం. అంటే కొంచెం ఈజీ కదా, మనకు అర్థమవుతుందని ఎక్కువ ఈ అవతారం గురించి మాట్లాడుకుంటుంటాము. అక్కడ ఎక్కడన్నా భౌతికత్వం అనేది మనకు కనిపిస్తుందా? భౌతికం అంటే మనలాగా 2 చేతులు 2 కాళ్ళు ఏమీ లేదు కదా అక్కడ. లేదు ఉందా? మాతాజీ, లేదు లేదు ఇప్పుడు మాతాజీ. వామన అవతారం తీసుకోండి, అక్కడేమైనా ఉందా? ఇంత చిన్ని పాదం వేసుకొని ఇంత చిన్న పిల్లవాడు అంత పెద్ద బలి చక్రవర్తిని ఆ తాళానికి ఎలా నొక్కగలుగుతాడు? హైలీ ఇంపాసిబుల్. అవునా కాదా? అవును మాతాజీ, అవును సాధ్యం మాతాజీ. కాదు. అందుచేత అవి దివ్యములైన అవతారాలు అన్నమాట. అవతారాలు వచ్చాయి అంటే ఓ పెద్ద పని చేయడానికి వచ్చాడు, ఒక పెద్ద కర్మని చేయడానికి భగవంతుడు వచ్చాడు అనమాట. దివ్యములై ఉన్నవి అని చెప్తున్నారు. అది కాకుండా అవతార రూపములందు భౌతికత్వం అన్నది కించిత్ కూడా కనిపించలేదు. బద్ధజీవుని విషయం వల్లే గాక ఆ రూపాలకు ఆత్మకు ఎట్టి భేదం లేదు. సో ఆత్మ అంటే ఏంటి? మనం 2వ అధ్యాయంలో ఆత్మ గురించి చెప్తాడు. చెప్పండి. ఆత్మ మన శరీరమే కానీ మనసు, బుద్ధి, ఆత్మ నాశనం శరీరం కాదు, ఆత్మ. మన ఆదహించడం దేహం ఆత్మ కాదు, చంపబడదు, శరీరానికి తడపబడదు. నశించబడదు, తడపబడదు. ఓకే థ్యాంక్ యూ. సో ఆత్మ ఎట్లాంటిది అంటే ఎప్పుడు పుట్టిందో తెలియదు, జనన మరణాలు తెలియదు ఆత్మకి కదా, ఉండవు అసలు. అవును మాతాజీ, పుట్టుక అనేది ఉండదు. భగవంతుడు ఆధ్యాత్మిక శరీరం కూడా అంతే. ఆయనకి జన్మ అనేది కర్మ అనేది ఎప్పుడో, మరణం అనేది అతీతం అన్నమాట, తెలియదు. సో ఆత్మకి ఆ భగవంతుడి యొక్క రూపానికి తేడా లేదు అని చెప్తున్నాడు. సో బద్ధజీవుని విషయం వలే కాక, అంటే బద్ధజీవుడికి ఆత్మ ఉంది కానీ శరీరం కూడా ఉంది. అది మన బద్ధజీవులం, కండిషన్ సోల్స్. మనకి శరీరం ఉన్నా సరే భగవంతుడు ఇలా చెయ్యి, ఇలా లేపు, ఇలా చెయ్యి. భగవంతుడు చెప్తాడు. ఈ ముఖం కరోతి వాచాలం గురించి పొద్దున గురుగారు చెప్పారు. అంటే హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు చెప్పారు ఏంటంటే, నా చేత పలికించాల్సిన బాధ్యత నీది, నా కళ్ళు చూసేది నిన్నే, నా నోరు పలికేది నీ గురించి, నా చేతుల యొక్క నీవు తలుచుకుంటేనే నేను ఇక్కడ ఏమైనా చెయ్యగలను అనే ప్రార్థన అది. సో భగవంతుడే పలికిస్తున్నాడు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, అన్ని మనదే అనుకోవడం, ఈ క్లాస్ నాదే అనుకోవడం పొరపాటు. భగవంతుడు నిర్ణయించాడు అనమాట ఇక్కడ నన్ను కూర్చోబెట్టి. ఆయన ఏం చెప్పించాలనుకున్నాడో నోటి ద్వారా రానివ్వు తండ్రి, తప్పులు పలకకుండా చూడు అని ఆ ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయితే గిరిం యత్కృపాతమాం వందే శ్రీ గురుం దీనతారిణంబ ఈశ్వరం. సో ఇలా అన్నమాట. అంటే చెయ్యి లేని వాళ్ళు కూడా, నోరు లేని వాళ్ళు కూడా మాట్లాడగలుగుతారంట, కాళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా కొండలెక్కగలుగుతారంట. సో అది భగవంతుడు తలుచుకుంటే, అందరూ కాదు. సో అలా అన్నమాట. సో అవతారాలందు భౌతికత్వం అనేది కించిత్ కూడా కనిపించదు. బద్ధజీవుని విషయం వలే కాక, బద్ధజీవులం మనం. ఒక కండిషన్ ఉంటుంది మనకి, ఈ సమయంలో ఈ పని చేయిస్తాడు భగవంతుడు. ఏదన్నా జరగలేదంటే ఆయనకి ఇష్టం లేదు. సో ఆత్మకి ఎట్టి భేదము లేదు. భక్తి యందు నూతనంగా ప్రవేశించినటువంటి కొరకే విరాట్ రూపం భావించబడినది. ఎందుకు అనంటే ఇప్పుడు అన్నీ అందులోనే ఉన్నాయి, అన్నీ నేనే అని భగవంతుడు భగవద్గీతలో చెప్తూ ఉన్నాడు. సో ఇప్పుడు ఒక సినిమా గురించి పిల్లల ముందు బాగా ఎక్కువ పొగిడాము, మాట్లాడాము. అయితే వాళ్ళు అంటారు, ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ గురించి
చెప్పామనుకో, చాలా ఎక్కువగా చెప్పాము, అప్పుడు వాళ్ళకి ఆ చిత్రం చూడాలనిపిస్తుంది, ఆ కోరిక పుడుతుంది. అయితే కోర్స్ హనుమాన్ పిక్చర్స్ అవి ఇవి వచ్చాయి కాబట్టి కృష్ణ గురించి ఎక్కువ మాట్లాడాము. షోమి అంటే మనం చూపించచ్చు అనమాట వాళ్ళకి. సో అదే విధంగా అర్జునుడు కోరుకున్నాడు, నేను చూడాలి అని అనుకున్నాడు. సో ఇది ఎందుకు చేయాలి అని అంటే, భక్తి అప్పుడప్పుడే పుట్టే వాళ్ళకి ఇవన్నీ చూపించడం మంచిది అని చెప్పి 2వ అధ్యాయంలో చెప్తాడు, అండ్ 11వ అధ్యాయంలో చూపిస్తాడనమాట. భక్తి అందు నూతనంగా ప్రవేశించిన వారికి విరాట్ రూపం భావింపబడినది, కానీ అదొక అవతారము కాదు. ఈ విధంగా భౌతికమైనటువంటి విరాట్ రూపం వారికి వసకబడింది. అది ఏ ద్వితీయ స్కందమందు సంపూర్ణంగా వివరించబడింది. మనం ఇంకా మొదటి స్కందంలో ఉన్నాము, ద్వితీయ స్కందంలోకి వెళ్ళినప్పుడు ఇంకా మనకి చాలా బాగా తెలుస్తుంది అనమాట. భౌతిక సృష్టి అందలి వివిధ లోకాలు విరాట్ రూపమందు కరచరణాదులుగా భావింపబడినవి. సాధన యొక్క తొలి దశయందున్న వారు భౌతిక పదార్థము కన్నను అన్యంగా ఊహింపలేని కారణంగా వారికి అటువంటి వర్ణనలు చేయబడుచుండును. కనుకని అట్టి భౌతికమైన విరాట్ రూప భావన అతని వాస్తవ రూపంతో పాటు లెక్కింపబడదు. శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపమున కణములలో సహా ప్రతి భౌతిక రూపం నందు నిలిచి ఉన్నాడు. కానీ భగవానుడు జీవుడు ఇరువురికి బాహ్యంగా గోచరించు భౌతిక రూపాలు ఊహాత్మకులే గాని సత్యములు కావు. అనగా జీవుల యొక్క ప్రస్తుత రూపములు వాస్తవములై ఉన్నవి. సారాంశం ఏమనగా, విరాట్ రూపంగా భగవానుడు రూపం యొక్క భౌతిక భావన ఊహాత్మకమైనది, కానీ భగవానుడు మరియు జీవులు ఇరువురు నిత్యాత్మలై ఆది అయిన ఆధ్యాత్మిక దేహములను కలిగి ఉన్నారు. సో భగవానుడు జీవి ఇద్దరికి కూడా ఆత్మ అనేది కామన్గా ఉంది అని చెప్తున్నారు. సో ఈ విరాట్ రూపం అనేది ఒక అవతారము కాదు, ఊహించుకోవాలి. ఇదంతా కూడా ఈ విశ్వం అంతా కలిస్తే భగవంతుడు ఎలా ఉంటాడు, ఎంత పెద్దగా ఉంటాడు అనేది మనం ఊహించుకోగలం అంతే. కానీ అదే రూపాన్ని మనము అవతారంగా భావించకూడదు అని చెప్తూ ఉన్నారన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మనం విరాట్ రూపంగా రూపం. సో నిత్య ఆత్మలై ఇక్కడ భగవానుడు మరియు జీవులు ఇరువురు నిత్యాత్మలై ఆది అయి ఆధ్యాత్మిక దేహములలో కలిగి ఉన్నారు. అంటే మనం కూడా ఎక్కడి నుండి వచ్చాం, మనం కూడా ఆధ్యాత్మిక దుఃఖం నుండే మనం వచ్చాం, అవునా? అందుకే కదా భగవంతుడు మళ్ళీ వచ్చేయండి 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 అంటున్నాడు. నా దగ్గరికి వచ్చేస్తే చక్కగా మీరు నాతో ఆడుకోవచ్చు, నా దగ్గరే ఉండవచ్చు అని చెప్పి. కానీ రావడానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఇచ్చాడు భగవంతుడు. ఏంటా క్వాలిఫికేషన్స్? భక్తి భక్తి చేయాలి, చేయాలి. భక్తి చేయాలి అనేది. సో ఒక్క నిమిషం, నేను 11th ఒక్కసారి తీస్తాను. హరే కృష్ణ. Just give me 1 minute time. సో ఈ విశ్వరూపము కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాలు ఉన్నాయి. మనం 10వ అధ్యాయంలో చతుశ్లోకి చదువుకుంటాం కదా, ఇలా భక్తి చేయొచ్చు, భగవంతుడి దగ్గర ఎలా అవ్వచ్చు అని. ఇవన్నీ విన్న తర్వాత అర్జునుడు, నాకు నీ దివ్య రూపం చూపించు,
నువ్వు అలా చెప్తున్నావు కానీ నాకు చూడాలని ఉంది అని కోరిక కలుగుతుంది. అయితే సామాన్యంగా సూర్యుడిని మనం మామూలు కళ్ళతో మనం చూడవచ్చా? చూడలేం మాతాజీ. చూడలేం మాతాజీ. ఈ రోజు క్లౌడీగా ఉంది, ఆకాశం వైపు సూర్యుని వైపు చూస్తున్నట్టు గొప్ప ఫీలింగ్ మనం తెచ్చుకోవచ్చు. కానీ మంచి ఎండ వేళల్లో సూర్యుడిని డైరెక్ట్ గా చూడమంటే మనం చూడలేము. అంటే సామాన్య చక్షువులతోని మనం చూడలేము. సో భగవంతుడు అదే చెప్తాడనమాట అర్జునుడితోని, నువ్వు మామూలుగా ఈ కళ్ళతోని నువ్వు చూడలేవు, నీకు దివ్య చక్షువులు అవసరము అని 11.8లో చెప్పి ఉన్నారు అనమాట. ఏమని చెప్తాడంటే, నీ సాధారణ కళ్ళతో నా విశ్వరూపాన్ని చూడలేవు, నేను నీకు దివ్య చక్షులను ఇస్తాను, నా ఐశ్వర్యమైన యోగాశక్తిని చూడు. అంటే ఇంత ఐశ్వర్యమయమైన ఈ యోగాశక్తిని నీవు చూడు అని చెప్తాడు. సో భగవంతుని దివ్య స్వరూపాన్ని సాధారణ ఇంద్రియంతో పూర్తిగా గ్రహించలేము. సో మనం సాధారణ ఇంద్రియాలతో మనం చూడలేనప్పుడు డెఫినెట్లీ మనకి అర్థం కాదు. అందుచేత అది ఒక అవతారం కాదు, కానీ విరాట్ రూపం అనేది అందరూ తెలుసుకోవాలి. అందుచేత భగవద్గీతలో ముందే మనకి చెప్పి ఉన్నారన్నమాట. సో 32వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, నేనే లోకాల సంహారానికి కారణమైన కాలాన్ని, ఈ లోకాలను సంహరించడానికి నేను ఇక్కడ ప్రవృత్తుడయ్యాను అని. కాలం కూడా భగవంతుని యొక్క శక్తి మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, నావన్నీ కూడా అన్నీ తీరిపోయినాయి, ఇంకా ఎందుకు నేనున్నాను, నేను వెళ్ళిపోవచ్చు కదా ఈ లోకం వదిలి అనే కోరిక కలుగుతుంది ఒక ఏజ్ అయ్యాక. ఏం చెయ్యాలి, ఉండి తిని కూర్చోవడమే కదా. కానీ ఆ కాలం మన చేతుల్లో లేదు. నిర్ణయం అనేది భగవంతుడు. మన ఎందుకు ఇంత ఆయుష్ ఇచ్చాడో మనకు తెలియదు. మన చేత ఏమి చేయించుకుంటాడో భగవంతుడు అది కూడా తెలియదు. ఒకవేళ మనకి శుద్ధీకరణ ఇంకా జరగలేదేమో, అందుకే ఇలా ఉన్నారేమో. మనం చూడండి, ఇక్కడ మన ఉదాహరణకి తీసుకున్నట్లయితే మన గురు మహారాజులు చాలా మంది, ఈవెన్ శ్రీల ప్రపాదుల వారు కూడా లాస్ట్ డేస్లో చాలా అవస్థపడ్డాడు దేహంతో. ఎందుకు? వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు ఎక్కడ ధామ్ నుంచి వచ్చారు గురువులందరూ కూడా. కానీ దేహం అంటే ఈ విధంగా ఉంటుంది. రోగాలు, రొచ్చులు, జన్మ మృత్యు జరా వ్యాధి, వ్యాధి లేకుండా ఈ దేహం అనేది పోవడం చాలా కష్టం, అరుదు. ఎవరో కదా యాక్సిడెంట్లో చనిపోయేది, అది యాక్సిడెంటే. కానీ ఈ రోగానికి మనము బద్ధులమై ఉన్నాం అన్నిటికీ కూడా. సో ఆ రోగాలతోని ఎలా బాధపడాలో ఏంటో కూడా గురువులు బాధపడి చూపించారనమాట. రాధేశ్యామ్ ప్రభు హైదరాబాద్ ఇస్కాన్కి చాలా పెద్ద లీడర్ లైక్. అయితే ఆయన మిస్ అయ్యారు మొన్న. ఎందుచేత అంటే పడ్డారంట, కాలు ఫ్రాక్చర్ అయింది, ఇది చెప్పారనమాట. సో రాలేకపోయారు, జూమ్లోనే కొంత మాట్లాడారనమాట. ఆయన వస్తే చాలా హడావుడి ఇంకా ఎక్కువ ఉండేది, ఎందుకంటే ఆయన స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి బాగా కన్విన్స్ చేయగలరు ఆయన మాటలతోనే అనమాట. అన్ని భాషలు మాట్లాడగలుగుతారు. సో ఆ విధంగా ఆ శక్తి ఇచ్చాడు భగవంతుడు వాళ్ళకి. సో ఇక్కడ కాలం అంటే ఏంటి అనేది చెప్తున్నాడు. కాలం కూడా భగవంతుడి యొక్క శక్తి. సో మనకి ఎక్కువ కాలం ఇచ్చారు అని అంటే, ఒక వ్యక్తి అన్నారండి, ఎందుకు ఇలా మంచాన పడి 90 ఏళ్ళు దాటిపోయిన తర్వాత 80 ఏళ్ళు దాటిపోయిన తర్వాత ఉండడం అంటే, ఇప్పుడు మనం క్లాస్లో పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారు, మనకి 90 పైన వస్తే కూడా వాళ్ళని కొట్టి తిట్టి 100కు 100 రావాలి అని అంటాం కదా, అవునా? అవును మాతాజీ. అక్కడ అలా అన్నవాళ్ళము ఇక్కడ 90 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా పోవట్లేదు అని చుట్టుపక్కల వాళ్ళకి ఎందుకు ఆ ఫీలింగ్? లెట్ దెమ్ స్కోర్ 100% అని మనం అనుకోం కదా. అంటే దేహం అయితే కావాలి, ఆనందించడానికే కాదు, బాధపడడానికి కూడా దేహం ఇచ్చాడు భగవంతుడు. అది కాలం భగవంతుడు నిర్ణయించాలి, ఆయన శక్తితో ఆయన నిర్ణయించాడు, మన చేతుల్లో ఏమీ లేదు. సో లోకాల సంహారానికి కారణమైన కాలాన్ని నేను అని చెప్పాడు భగవంతుడు. ఈ లోకాలను సంహరింపజేయడానికి నేను ఇక్కడ
ప్రవృత్తుడయ్యాను. నేను వచ్చాను, నేనే చూసుకుంటాను. కాలం కూడా భగవంతుడి యొక్క శక్తి. సో మనకి ఇందాక చెప్పిన శ్లోకంలో లాగా ప్రొద్దున లేగ్గాన భగవంతుడా ఈరోజు కూడా నాకు ప్రాణాన్ని ఇచ్చావా, ఈరోజు నేనేం చెయ్యాలో, నా కర్తవ్యం ఏమిటో నువ్వే నిర్ణయించు. నాకైతే భక్తి చేయాలని ఉంది, నిన్ను తలుచుకోవాలని ఉంది, నీ గురించే వినాలని ఉంది. వీటన్నిటికీ నాకు సమయం ఇవ్వు దేవా నీవు అని మనం ప్రార్థించాలి ప్రొద్దున లెగ్గానే. సాయంత్రం పడుకునేటప్పుడు మనం ప్రార్థించాలి, నేను ఎన్నో తప్పులు చేశాను, నన్ను క్షమించు, మర్నాడు నేను ఈ తప్పులు చేయకుండా చూడు అని నాకు తోడుగా ఉండమని క్షమాపణ చెప్పాలంట. కంపల్సరీ క్షమాపణ, థ్యాంక్స్, ఈరోజు నాకంతా ఇలా జరిగింది, నీ వల్లే నేను ఇలా ఉండగలిగాను, ధన్యవాదాలు చెప్తూ క్షమాపణ చెప్తూ పడుకోవాలని ఆచార్యులు చెప్తూ ఉంటారనమాట. సో ఆ కాలం అంటే కాలం గడుస్తూ ఉంది, కానీ మనకి విసుగొస్తుంది. ఆ విసుగు విరామం ఉండకుండా ఉండాలంటే భగవంతుడే నిర్ణయిస్తాడని భగవంతుడికి వదిలేయమని చెప్తున్నారు ఈ 11వ దాంట్లో 33 శ్లోకంలో. కాబట్టి నీవు లేచి కీర్తిని పొందు, శత్రువులను జయించి సమృద్ధమైన రాజ్యాన్ని అనుభవించు. ఇప్పుడు భగవంతుడు ఒక దగ్గర కూర్చొని చేతితో ఏదో చిన్న మాయ చేయవచ్చు, తొందరగా యుద్ధం ముగించవచ్చు, కీర్తి ఆయనే తీసుకోవచ్చు కదా. శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు కాబట్టే వీళ్ళు ఇక్కడ గెలిచారు అని. కానీ ఆ కీర్తి నాకొద్దు. సో మంచి గురువులు ఎప్పుడైనా కానీ, ఈవెన్ గురు మహారాజు ఏమంటారంటే, నేను ప్రవచనాలు చేశాను, నా క్లాస్కి ఒక 100 మంది వస్తున్నారు, మీ క్లాస్కి 500 మంది రానివ్వండి, అలా చెప్పండి అని అంటారంట. ఎవరికైనా జెల్లస్ పుడుతుంది కదా. ఈ భౌతిక ప్రపంచంలో అమ్మో నా క్లాస్కి 100 మంది వచ్చారు, వాళ్ళ పక్క క్లాస్కి 200 మంది వచ్చారు, దానికి నేను ఏం చేయాలి, ఏం ఇంప్రూవ్ చేయాలి ఇలా అనుకున్నా. కానీ గురు మహారాజులు వాళ్ళది అలా ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ క్యారెక్టర్ అంటే భగవంతుడి నుండి వచ్చింది. భగవంతుడు అంటున్నాడు చక్కగా ఇక్కడ ఏంటి, నీవు కీర్తిని పొందు, శత్రువులను జయించి సమృద్ధమైన రాజ్యాన్ని అనుభవించు, నేను నీకు ఇది ఇస్తున్నాను, సో నేనే తీసుకోవచ్చు కానీ నువ్వు చెయ్యి. సో అర్జునుడు భగవంతుని సంకల్పాన్ని నిమిత్త మాత్రుడుగా తన కర్తవ్యాన్ని చేయాలి అని మనకు అర్థమవుతుంది అన్నమాట ఇక్కడ అని చెప్పారు. నెక్స్ట్ శ్లోకంలో ఏంటి అంటే, ఓ అర్జున, ఈ విధంగా నన్ను నిజంగా తెలుసుకోవడం, చూడడం, నాలో ప్రవేశించడం అనన్య భక్తి ద్వారా మాత్రమే సాధ్యము. సో భగవంతుడిని తలుచుకోవాలన్నా, విశ్వరూపాన్ని తలుచుకోవాలన్నా ఒక పండు దొరికితే ఇది నాకు భగవత్ ప్రసాదం. ఒక పుష్పం వచ్చిందంటే భగవత్ ప్రసాదం. ఈరోజు మా ఇంట్లో ఒక మంచి గులాబీ పువ్వు వచ్చింది, ఒక్కటే అనమాట, మిగతా అన్నీ ఎందుకో మరి రాలేదు. నాకు అనిపించింది, అరే జగన్నాథుడు ఆయన కోసం ఇంత మంచి పుష్పం వైట్ పింక్ కలర్స్తో వచ్చింది ఏంటి అని అనుకొని జగన్నాథుడికి సమర్పించాను. అది మన చేతుల్లో లేదు, ఆయన తెచ్చుకున్నాడు ఆ పువ్వుని. మిగతా వాళ్ళందరూ కూడా తులసి మాలలు తులసితోని సంతృప్తి పడ్డారని అనుకున్నాను నేను. సో అది కొన్ని మనకి ఆశ్చర్యం కలుగుతుంది ఏంటి అనేది. ఆయనే చేసుకుంటాడు అనమాట అన్ని, అది నమ్మి సంతోషించడమే, అంతకంటే ఇంకా వేరేదేం లేదు. సో ఈ విధంగా నన్ను నిజంగా తెలుసుకోవడం, చూడడం, నాలో ప్రవేశించడం అనన్య భక్తి ద్వారా మాత్రమే సాధ్యము. భక్తి అంటే ఏంటి, ఏమీ లేదు, వెరీ సింపుల్, దేవుణ్ణి నమ్మడం అంతే. జరిగేదంతా భగవంతుడే చేస్తున్నాడు, నా చేతిలో ఏమీ లేదు. భక్తి మార్గమే భగవంతుడు నిజంగా తెలుసుకునే మార్గం, అదొకటే మార్గం. వేరే మార్గాలు షార్ట్ కట్లు ఏమీ లేవు ఇక్కడ. మనం జపం చేయాలి, పుస్తకాలు చదవాలి, వినాలి, క్లాసులు సేవాకి వెళ్ళాలి, చూడాలి. ఇవి మనం చేస్తే తప్పకుండా భగవంతుడు మనకి మంచి జ్ఞానాన్ని ఇచ్చి అర్థం చేసుకునే కెపాసిటీ మనకి వస్తుందన్నమాట. సో అధ్యాయం యొక్క ముగింపు బోధలు ఏమంటున్నాడంటే, నా కోసం కర్మ చేసేవాడు, నా కోసం కర్మ చేసేవాడు అంటే భగవంతుడి కోసం పని చేసేవాడు, నన్నే పరమ లక్ష్యంగా భావించేవాడు. లక్ష్యం అంటే మన లక్ష్యం భగవంతుడిని చేరుకోవడమే.
మనం పుట్టింది భగవంతుడిని చేరుకోవడమే, అదొక్కటే, ఇంకా వేరే లక్ష్యాలు మనకి లేవు. నా భక్తుడై ఆసక్తులను విడిచిపెట్టి సమస్త జీవుల పట్ల ద్వేషం లేకుండా ఉండేవాడే నన్ను చేరుకుంటాడు. సో సమస్త జీవుల పట్ల ద్వేషం ఉండదు మనకి, కానీ ద్వేషం కలిగేలాగా చుట్టుపక్కల వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే అర్జునుడు కానీ పంచ పాండవులు అనుకుందాం, వీళ్ళందరికీ దుర్యోధన అంటే కజిన్ బ్రదరా లేకపోతే ద్వేషిస్తారా ఎనిమిలాగా? చెప్పండి. దుర్యోధనుడిని ఎనిమిలాగా ద్వేషిస్తారా, కజిన్ బ్రదర్ అని చూస్తారా? కజిన్ బ్రదర్ గా చూస్తారు. అనేది ఉండదు, ఎందుకంటే వాళ్ళు భక్తులు కాబట్టి. వీళ్ళు అడవిలో ఉన్నప్పుడు ఒకానొక సమయంలో దుర్యోధనుడు వస్తాడు కదా, ఇది ఏమంటారు, చిన్న పాండులో స్నానం చేయడానికి, జలకాల ఆడడానికి. అదేమో గంధర్వులది. అక్కడ జలకాలాడి గంధర్వులతో ఫైటింగ్ చేయడానికి రెడీ అవుతాడు. గంధర్వులతో ఫైటింగ్ మామూలు వాళ్ళు చేయలేరు. అప్పుడు అర్జునుడికి ధర్మరాజు చెప్తాడు, వెళ్ళు ఆ గంధర్వులతోని యుద్ధం చేసి మన వాళ్ళని రక్షించు అని చెప్పేసి. అంటే అక్కడ వాళ్ళకి ద్వేషము, ఎనిమిటి ఏమీ లేదు. ఎందుకు లేదు? కృష్ణుడు వాళ్ళ పక్షంలో ఉన్నాడు. కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ ఇంత క్లియర్గా. సో అలా ఆయన కోసమే కర్మ చేయాలి. భగవంతుడు యుద్ధం చేయమంటే చేస్తున్నారు. సో యుద్ధంలో ఏమేం చేయాలో అవన్నీ చేస్తున్నారు. లక్ష్యం ఏంటి? భగవంతుడిని చేరుకోవడం. కానీ ఇప్పుడు యుద్ధం చేసి రాజ్యాన్ని పరిపాలించమన్నాడు. సో మనం చెయ్యాలి. అందుచేత వాళ్ళు ఇరుక్కున్నారు. వాళ్ళు ఎవరో కాదు, మన యొక్క పెద్దనాన్న పుత్రుడు. వెళ్ళు అర్జున అంటే అర్జునుడికి వెళ్ళడానికి ఇష్టం ఉండదు, అయినా వెళ్తాడు, వెళ్ళి వాళ్ళని రక్షిస్తాడనమాట. సో ప్రతి జీవుల పట్ల ద్వేషం ఉండకుండా ఉండాలి. కానీ ఒక్కొక్కప్పుడు ఆ ద్వేషం ప్రదర్శితం అవుతుంది. ఎందుకంటే అటువైపు వచ్చేది మనకి ఏంటి అనేది మనకు తెలియదు. ఈ 6 తప్పులు, వీళ్ళని ఎందుకు ద్వేషించాలి, వీళ్ళని ఎందుకు చంపాలి అని అర్జునుడు అడిగినప్పుడు ఈ 6 తప్పులు ఉన్నాయి కదా, మీకు గుర్తున్నాయా? 6 తప్పులు ఏంటేంటి? ఒకరి ల్యాండ్ని ఆక్రమించుకోకూడదు, స్త్రీని పరస్త్రీని అనుభవించకూడదు, అవమానపరచకూడదు, ఇంకా అగ్నిలో అలా చంపేయాలని చూశారు, విషం పెట్టి భీముణ్ణి చంపాలని చూశారు. ఓకే. సో ఇలా ఈ 6 తప్పులు చేసి ఉన్నారు. వాళ్ళని వధించు అర్జున, వాళ్ళని క్షమించేదే లేదు అని చెప్తున్నాడు. ఇప్పుడు భౌతిక ప్రపంచంలో కూడా కొన్ని వాటికి మరణ శిక్షని ఇంకోట్లేదు అని ఇస్తారు కదా, ఆ విధంగా అనమాట. ఓకే, ఈ మరణ శిక్ష తప్పు చేసిన వాడికి పడుతుంది. అదే యుద్ధంలో అంటే బార్డర్లో ఉంటారు కదా సైనికులు, వాళ్ళు ఎన్కౌంటర్ చేసి చంపేసిన వాళ్ళకి మరణ శిక్ష ఉంటుందా? ఉండదు మాతాజీ. ఎందుకు ఉండదు? భగవంతుడు ఇక్కడ అర్జునుడు నువ్వు చంపైన ఆయన నీకేం నేనున్నా అని. అక్కడ కూడా గవర్నమెంట్ చెప్తుంది మీరు ఎన్కౌంటర్ చేయాలి వీళ్ళని అని చెప్పి, యుద్ధం చేస్తేనే మనం రక్షించబడతాం అన్నమాట. సో అలా నా కోసం కర్మ చేసేవాడు, నన్నే పరమ లక్ష్యంగా భావించేవాడు, నా భక్తుడై ఆసక్తులను విడిచిపెట్టి సమస్త జీవుల పట్ల ద్వేషం లేకుండా ఉండేవాడు నన్ను చేరుకుంటాడు అని భగవంతుడు చెప్తున్నాడు. విశ్వరూపాన్ని చూడటం కన్నా భక్తితో కృష్ణుణ్ణి తెలుసుకుని ఆయన కోసం కర్మ చేసి ఆయనను పరమ లక్ష్యంగా చేసుకోవడం ముఖ్యమైన విషయము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సో మొత్తానికి ఈ అధ్యాయం యొక్క సారాంశం ఏంటి అంటే, 10వ అధ్యాయంలో శ్రీకృష్ణుని విభూతులను విన్న అర్జునుడికి శ్రీకృష్ణుని విశ్వరూపం ప్రత్యక్షంగా చూడాలనే కోరిక కలిగింది. దివ్య చక్షువులు, సాధారణ కళ్ళతో భగవంతుడి విశ్వరూపాన్ని చూడలేమని శ్రీకృష్ణుడు చెప్పి అర్జునుడికి దివ్య చక్షులని ప్రసాదిస్తాడు. ఇంకా దివ్య చక్షులు ఇంకొకరికి ప్రసాదిస్తాడు. ఎవరు వాళ్ళు? ధృతరాష్ట్రుడికి కూడా దివ్య చక్షువులు ఇచ్చి చూడు నాయన అని చెప్తాడు. అయినా కానీ ఆయన మనోనేత్రం తెలుసుకోదు కాబట్టి
దుర్యోధన పక్షంలో మాట్లాడుతూ ఉంటాడనమాట. సో విశ్వరూప దర్శనం అర్జునుడు కృష్ణునిలో అనేక ముఖాలు, కళ్ళు, అనేక దివ్య రూపాలు, దేవతలు, ఋషులు, సమస్త విశ్వం, సృష్టి మరియు సంహార శక్తి అన్నీ ఒకేసారి దర్శిస్తాడు, అన్నీ ఒకేసారి చూసేసాడు అనమాట. సో కాలరూపం అర్జునుడు భయంకరమైన రూపాన్ని చూసి మీరు ఎవరు అని అడుగుతాడు. కృష్ణుడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు అర్జునుడు, కృష్ణుడితో కలిసి పెరిగాడు. ఇంత చూసేసరికి అర్జునుడికి చాలా భయం వేస్తుంది అనమాట. భయం వేసి అసలు నువ్వెవరు, ఏంటి, మీరెవరు అనేది అడుగుతాడు. అడిగినప్పుడు కాలోస్మిలో రక్షయ కృత్ అని అంటున్నాడు భగవంతుడు. అంటే ఏంటి, నేనే లోకాలను నాశనం చేసే కాలాన్ని. సో మనము ఈ ఈ అధ్యాయంలో మనం ఏం చదువుకున్నాము, ఈ దుర్యోధనుడు, కౌరవులు వీళ్ళందరూ నోట్లోకి వెళ్తున్నాడు. ఆ నోట్లో దంతాల మధ్య చూర్ణం అవుతున్నారు. భయమేస్తుంది అర్జునుడికి. అవునా, వీళ్ళని నేను చంపొద్దనుకున్నాను, వీళ్ళేంటి ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నారు, చంపేస్తున్నాడు అని. అంటే నాశనం చేసే కాలాన్ని నేనే. కురుక్షేత్రంలో జరగబోయే సంహారం భగవంతుని సంకల్పంలో ఇప్పటికే నిర్ణయించబడింది, ఆయన నిర్ణయం అయిపోయింది. సో అర్జునుడి భయం మరియు ప్రార్థన, ఏ విధంగా ప్రార్థించాడు. విశ్వరూపాన్ని చూసి అర్జునుడు ఆశ్చర్యంతో పాటు భయపడతాడు. గతంలో కృష్ణుని స్నేహితుడిగా భావించి మాట్లాడినందుకు క్షమాపణ కోరుతాడు. నిన్ను ఒక స్నేహితుడు అనుకున్నాను, ఉరే తురే అని మాట్లాడాను, ఆ తర్వాత నిన్ను బావలాగా చూసుకున్నాను, మనం ఒక దగ్గర ఉన్నాము, ఒక దగ్గర ఒక కంచంలో తిన్నాము, ఒక మంచంలో పడుకున్నాము, నా కాళ్ళు నీ శరీరాన్ని ఎన్నిసార్లు తాకినవో, నన్ను క్షమించు కృష్ణ అని కోరుతూ ఉంటాడనమాట. సో కృష్ణుని సౌమ్య రూపం. ఆ తర్వాత భయపడిపోయి ఇలా క్షమాపణ అడిగేసరికి అర్జునుని కోరిక మేరకు కృష్ణుడు తిరిగి తన చతుర్భుజ రూపాన్ని, తర్వాత తన మానవ సదృశ్యమైన ద్విభుజ కృష్ణ రూపాన్ని చూపిస్తాడు. సో అక్కడ చతుర్భుజ రూపం అంటే నేనే విష్ణుమూర్తిని అని చూపించి ఆ తర్వాత మళ్ళీ మామూలుగా కృష్ణుడు అయిపోతాడనమాట. సో దాంట్లో భావం ఏంటంటే, నా కోసం కర్మ చేయాలి, నన్నే పరమ లక్ష్యంగా భావించాలి, నా భక్తుడిగా ఉండాలి, లౌకిక ఆసక్తులను విడిచిపెట్టాలి, సమస్త జీవుల పట్ల ద్వేషం లేకుండా ఉండాలి. అటువంటి భక్తుడు కృష్ణుణ్ణి చేరుకుంటాడు అని 11వ అధ్యాయంలో మనకి ఇవన్నీ చెప్పారనమాట. సో ఇది మనకి భాష్యంలో ఎవరు చెప్పారు, శ్రీల ప్రపాదుల వారు మనకి చెప్తూ వచ్చారనమాట. సో ఇలా విశ్వరూపం గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయవలసి వచ్చింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే. श्रील प्रपाद की जय, गुरु महाराज की जय, श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरे कृष्ण. సో 29వ శ్లోకం 30వ శ్లోకం ఐ థింక్ మీకు కొంచెం అర్థమై ఉంటుంది. మీకు ఇంకా ఎక్కువ అర్థం అవ్వాలంటే 11th చాప్టర్ ఒక్కసారి చదవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, హరే కృష్ణ. అజితా మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారా? మాతాజీ ఒక చెప్పండి. షేర్ చేసుకోవాలనుకుంటున్నా మాతాజీ, ఈరోజు క్లాస్కి సంబంధించింది నాకున్న జ్ఞానంతో మాతాజీ. చెప్పండి. ఏం లేదు మాతాజీ, ఒక చిన్న స్టోరీ మాతాజీ, చాలా చిన్నది. అంటే మీరు చెప్పింది నాకు అర్థమై నాకు చెప్పాలనిపిస్తుంది మాతాజీ ఇది, అందుకే చెప్తున్నాను మాతాజీ. చెప్పండి మాతాజీ, స్టార్ట్ చేయండి. హరిబోల్ మాతాజీ. ఒక రాజు ఉంటాడు మాతాజీ. ఆ రాజుకి 4 భార్యలు ఉంటారు మాతాజీ. అయితే ఫస్ట్ భార్యతో ఎప్పుడూ ఉంటాడు మాతాజీ, సెకండ్ భార్యతో అప్పుడప్పుడు ఉంటాడు మాతాజీ, థర్డ్ భార్యతో బయటికి వెళ్ళినప్పుడు ఉంటాడు మాతాజీ, ఫోర్త్ భార్యతో అస్సలు ఎప్పుడు ఉండడు, ఎప్పుడైనా దుఃఖం వచ్చినప్పుడు లేతే ఎప్పుడైనా ఆయనకు అవసరం ఉన్నప్పుడు ఉంటాడు మాతాజీ. సరే ఆ రాజుది అయిపోతుంది మాతాజీ, ఆయన
100 years అయిపోతుంది, ఇంకా ఆయన వెళ్ళిపోవాలి భగవంతుని దగ్గరికని వాళ్ళ భార్యలను కూర్చోబెట్టి చెప్తాడనమాట. ఇప్పుడు నాతో పాటు ఎవరు వస్తారు అని చెప్తారు. ఫస్ట్ భార్య అంటది, నీతో నాకు అవసరం అయిపోయింది, ఎప్పుడు నాతోటేనో ఇంకా రావాలా అంటది మాతాజీ. సెకండ్ భార్య ఏమంటది, నువ్వు సంతోషం ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్నావు కాబట్టి ఇప్పుడు నీకు సంతోషంగా ఉండదు అనిపిస్తుంది, నేను రాను అంటారు మాతాజీ. థర్డ్ భార్య అంటది, ఇంకా నేను వేరే దాన్ని అయిపోతాను, నువ్వు సుఖభోగాలు అనుభవించినప్పుడు నన్ను తీసుకెళ్ళినావు, ఇప్పుడు అక్కడ నేను రాను ఇప్పుడు అని అంటది. ఫోర్త్ భార్య, ఇంకా నాకేం మొఖం ఉంది, ఈమె దగ్గర నేను ఎప్పుడూ పోలేదు, ఎప్పుడో కష్టాలు ఉన్నప్పుడు పోతాను అనుకొని ఆమెను అడిగాడు. కానీ ఫోర్త్ భార్య వచ్చి ఏమంటది మాతాజీ, స్వామి నేను వస్తాను స్వామి నీ ఎంబడి అని అంటారు. అయితే అవునా అని ఆశ్చర్యపోతాడు మాతాజీ. ఆశ్చర్యపోతే అప్పుడు ఇవన్నీ భార్యలు కాదు మాతాజీ. ఫస్ట్ ఏమో హ్యూమన్ బాడీ మాతాజీ, సెకండ్ భార్యనేమో రిలేటివ్స్ మాతాజీ, థర్డ్ ఏమో మనీ, కార్ అదంతా మాతాజీ. ఫోర్త్ ఏమో అప్పుడప్పుడు మనకు దుఃఖం వచ్చినప్పుడే భగవంతుని దగ్గరికి పోతాం, అవసరం ఉన్నప్పుడే పోతాం, జపం చేసుకుంటాం కదా ఫోర్త్. కానీ ఫోర్త్ భార్యనే ఎంబడొస్తుంది. అదనమాట మన లైఫ్లో దుఃఖం ఉన్నప్పుడే జపం చేసుకోవడము, దుఃఖం ఉన్నప్పుడే భగవంతుని దగ్గర కాదు మాతాజీ, చివరికి మనకు వచ్చేదే అది మాతాజీ. అదే మనం ఫస్ట్గా పెట్టుకోవాలని నాకు చెప్పాలనిపించి చెప్పుకున్నాను మాతాజీ ఈరోజు. హరిబోల్ మాతాజీ. హరిబోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. వరలక్ష్మి మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. ప్రణమ్మ మాతాజీ. మా అమ్మాయి క్లాస్ వింటానంటుంది మాతాజీ, మీ లింక్ పంపించమంటుందండి మాతాజీ. మీరు నంబర్ పెట్టండి, గ్రూప్ లో పెడతారా, ఎవరికి నాకు పెడతారా? నాకు నెంబర్ పెట్టడం రాదు మాతాజీ, చెప్పడమే మాతాజీ. అవునా, చెప్పండి. మనీషా మాతాజీ మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఓకే మాతాజీ. చెప్పమంటారా మాతాజీ? చెప్పండి మాతాజీ. 90 63 మాతాజీ మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పండి. 90 మాతాజీ. ఓకే మాతాజీ. 63 ఓకే. 66 ఓకే మాతాజీ. 20 ఓకే. 48 మాతాజీ. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. ఎక్కడ ఉంటారు మీ డాటర్, మీ అమ్మాయి? హైదరాబాద్ లో ఉంటారండి, అత్తాపూర్ దగ్గర. మీరు? అక్కడ కూడా ఇస్కాన్ ఉంటుంది. మేము ఏలూరు అండి, మాది ఏలూరు. ఓకే ఓకే అండి, చేరమనండి, వినొచ్చు. ఇంతనంటుంది మాతాజీ క్లాసులు. ఓకే, గ్రూప్ లో యాడ్ చేయండి మనీషా మాతాజీ. ఓకే మాతాజీ. పేరు చెప్పండి కదమ్మా, మీరు పేరు చెప్పండి. స్వప్న మాతాజీ పేరు. స్వప్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? హరే కృష్ణ.